యాక్చువల్గా ప్రోడక్ట్ మేడం మండువా లోగిల్కి మెయిన్ ప్రోడక్ట్ ఈజ్ వన్ రూఫింగ్ అంటాం యాక్చువల్గా. రూఫింగ్, ఆ పెంకులు కానీ ఆ ఫ్రేమింగ్ కానీ అవన్నీ ఆ సేమ్ కాన్సెప్ట్లో వీ హ్యావ్ కొన్ని ఇంపోర్టెడ్ ఐటమ్స్ ఉన్నాయి మా దగ్గర. అంటే రీప్లేసింగ్ దట్ పెంకులు కానీ అవన్నీ కానీ ఇప్పుడున్న ప్రజెంట్ టెక్నాలజీలో ఏమేమి మెటీరియల్స్ ఉన్నాయి మీరు చూడొచ్చు మేడం. దీస్ ఆర్ లైక్ డిఫరెంట్ రూఫింగ్ మెటీరియల్స్. ఇప్పుడున్న ప్రజెంట్ టెక్నాలజీలో రూఫింగ్లో ఇంట్లో పైన ఇట్లా రూఫింగ్ ఉంటుంది, 4 ఇన్వర్డ్స్ ఉంటాయి. వర్షం వాటర్ పడినప్పుడు సెంటర్ కోర్ట్ యార్డ్ లో పడుతుంటుంది. భవంతి అంటారు, దట్ ఈస్ వన్ వర్డ్ ఇన్ తెలంగాణ వాట్ దే యూజ్ యాక్చువల్గా. అండ్ ఆ రూఫింగ్ మెటీరియల్లో దీస్ ఆర్ లైక్ స్టోన్ కోటెడ్ రూఫింగ్ అంటారు. ఎగ్జాక్ట్లీ హ్యావింగ్ ద లుక్ ఆఫ్ దట్ క్లే టైల్, మ్యాంగ్లూర్ టైల్ అంటారు కదా, హెంచు అంటారు కన్నడలో యాక్చువల్గా. ఇక్కడ మీకు పెంకులు అంటారు, దర్ డిఫరెంట్ నేమ్స్ దే యూజ్ లోకలీ. అట్లాంటి ప్రోడక్ట్స్కి క్లోజ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, షింగిల్స్ ఇవన్నీ డిఫరెంట్ షింగిల్స్, ఆల్టర్నేటివ్ ఫర్ కవేలి ఇవన్నీ డిఫరెంట్ రూఫింగ్. దిస్ ఇస్ లైక్ చెరీ వుడ్ అంటారు, స్మోక్ గ్రే అండ్ ఎవర్ గ్రీన్, డిఫరెంట్ రూఫింగ్ సిస్టమ్స్ ఇవన్నీ. ఆల్ మీకు అన్ని అమెరికాలో కంప్లీట్ ఇదే మెటీరియల్స్ ఉంటాయి. దీస్ ఆర్ ద మెటీరియల్స్ దే యూజ్ ఫర్ కంప్లీట్ హౌసెస్. సేమ్ ఓల్డ్ టెక్నాలజీని కొంచెం రివైజ్ చేసి ఆ రూఫింగ్కి వస్తున్న ప్రాబ్లమ్స్ కానీ ఆ మ్యాంగ్లూర్ టైల్లో వస్తున్న ప్రాబ్లమ్స్ని ఎరాడికేట్ చేసి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మీకు ఇక్కడ చూసారా మేడం. దిస్ ఇస్ లైక్ తాటాక్ రూఫింగ్ లాగా చేసుకోవాలంటే ఇది. దీంట్లో యూ కెన్ ఫ్లేమ్ ఇట్ అండ్ సీ, మంట పెట్టి చూడొచ్చు, ఇట్ నాట్ క్యాచ్ ఫైర్. ఇప్పుడు కాశగడ్డి లాగా చిన్న రెస్టారెంట్స్ పైన వేసింటారు కదా మేడం, జస్ట్ అగ్గిపూలు వేస్తే అంటుకునేస్తుంది. ఇప్పుడున్న ఫైర్ దీంట్లో అంతా దిస్ లైక్ మేజర్ ఇది ప్రాబ్లం. సో దానికోసం ఇట్స్ లైక్ యాంటీ ఫైర్ ప్రోడక్ట్. ఒకసారి చూపిస్తారా? యూ కెన్ జస్ట్ రిమూవ్ ఇట్ అండ్ షో ఇట్ టు యూ మ్యామ్. సో దిస్ ఇస్ వన్ రూఫింగ్ ప్రోడక్ట్. ఇది చూడొచ్చు. దిస్ ఇస్ సింథటిక్ మెటీరియల్ యూస్ ఫర్ రూఫింగ్. కెఫేస్లోని బార్ కౌంటర్స్ లా కానీ ఇట్లన్నీ చాలా పని ఎంట్రన్సెస్లో యూజ్ చేస్తారు. దిస్ కాల్ సింథటిక్ థ్యాచ్, పామ్ థ్యాచ్ అంటారు దీన్ని. పామ్ అంటారు, రీడ్ అంటారు. దేర్ ఆర్ 2 products. మేము మా చిన్న కౌంటర్లో కూడా మేము యూజ్ చేసాం మేడం. దిస్ ఇస్ లైక్ వన్ రూఫింగ్ మెటీరియల్. సో దిస్ ఇస్ లైక్ సింథటిక్ థ్యాచ్. ఎంత బ్యూటీ యాడ్ చేస్తుంది అంటే ఆ ఓల్డ్ వింటేజ్ లుక్ ఎట్లా అట్లా క్రియేట్ అవుతుంది. యాడింగ్ సచ్ రూఫింగ్ విల్ ఎన్హాన్స్ ది లుక్ ఆఫ్ ది హౌస్ కంప్లీట్గా. ఆ లుక్ అనేది చేంజ్ చేస్తుంది రూఫింగ్ అనేది. ఈ మెటీరియల్ ఆ మెటీరియల్ కొంచెం డిఫరెన్స్, కొంచెం ఇది తాటాకు లాగా రూఫింగ్ వస్తుంది మేడం. ఇది కాసిగడ్డి అంటారు, ఆ లుక్ వస్తుంది యాక్చువల్ గా కంప్లీట్ గా. రీడ్ అంటారు, రీడ్ లుక్ అంటారు. ఇది దిస్ లైక్ పామ్ లుక్. ఇది తాటాకు లుక్ వస్తుంది, నార్మల్ గా వస్తుంది. ఇట్లా డిఫరెంట్ రూఫింగ్ కూడా ఉన్నాయి. దిస్ లైక్ చూడండి, ఇప్పుడు పెంకుల్కి ఆల్టర్నేటివ్ మేడం ఇది. దిస్ లైక్ స్టోన్ కోటెడ్ రూఫింగ్ అంటారు. జిఏ షీట్ ఉంటుంది, దానిపైన స్టోన్ బ్లాస్టింగ్ అయి ఉంటుంది. ఈ లైఫ్ వచ్చి 50-60 years ఉంటుంది మీకు. ఇప్పుడు పెంకులు అనుకోండి, కోతులు ఏదైనా పైన అన్ని దబ్బేస్తుంటాయి, ఇట్లా డిస్టర్బెన్స్ చేస్తుంటాయి. ఇది ఏం కాదు, ఒకసారి స్క్రూ అయిపోయింది అనుకోండి, దాని వల్ల ఏం కాదు, యూ కాంట్ రిమూవ్. అట్లా మండువా లోగిల్ టైటిల్ కి తగ్గట్టుగా ఉంది. ఎందుకంటే అంటేనే మనకి బయట లుక్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ బయట లుక్ కావాల్సిన బ్యాక్ సైడ్ బోర్డ్ కూడా మేడం, దిస్ ఇస్ కాల్డ్ OSB బోర్డ్స్. షోరూమ్స్ లో కానీ చాలా యూజ్ చేస్తారు. ఈవెన్ దిస్ ఇస్ మెటీరియల్ ఇస్ ఇంపోర్టెడ్ యాక్చువల్ గా. ఓరియంటల్ స్టాండర్డ్ బోర్డ్స్ అంటారు. డెకర్ పర్పస్ కానీ షోరూమ్స్ కానీ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్ నవ్ డేస్. కంప్లీట్ గా ఇంపోర్టెడ్ ఐటమ్ ఇవన్నీ. సో కంప్లీట్ సొల్యూషన్స్ మీకు హోమ్ నీడ్స్ కి సరిపడేట్లా మండువా హౌసెస్ కి కట్టుకునే వాళ్ళు అయితే దిస్ ఇస్ లైక్ పర్ఫెక్ట్ డ్రాప్ ఇన్ లొకేషన్. దే కెన్ కమ్ డౌన్. ఇంటి బయట నుంచి ఇంటి లోపల కంప్లీట్ సొల్యూషన్ లాగా ఉంటుంది. దే కెన్ కమ్ అండ్ టాక్ విత్ us. వాళ్ళ ఒపీనియన్స్ కానీ వాళ్ళు కట్టాల్సిన కాన్సెప్ట్స్ కానీ దే కెన్ ఆల్సో డిస్కస్ విత్ us. మా ఇన్ హౌస్ ఆర్కిటెక్ట్స్ కూడా ఉంటారు ఇక్కడే. దే కెన్ ఆల్సో హ్యావ్ సమ్ డ్రాఫ్ట్స్ విత్ దెమ్, డిస్కషన్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ హెల్ప్ వీ వాంట్ ఫ్రమ్ అవర్ ఎండ్ వీ కెన్ ప్రొవైడ్ టు దెమ్. థ్యాంక్ యూ అండి.